హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకైతే నేను వచ్చానండి. మన కొత్త టాపిక్ ఏంటంటే ఓవర్కమింగ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ కన్సిస్టెన్స్. తెలుగులో అపజయాలను చూసి భయపడకుండా నిరంతరం కష్టపడి పని చేయాలి. అసలు విషయం ఏంటంటే మనం ఏదైనా పనిని స్టార్ట్ చేసినప్పుడు మనం ఆ పనిని భయం లేకుండా పని చేయాలి. లోపల భయం పెట్టుకొని పని చేయొద్దు. పని చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎంతోమంది అవమానిస్తారు. అవమానాలకు చీత్కారాలకు భయపడకుండా మీరు చేసే పనిపైనే దృష్టి పెట్టి పని చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. మిత్రులారా, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందుకి మిమ్మల్ని ఏదో చేయాలని కానీ మీకు ఏదో మాటలు చెప్పి నమ్మించాలని కానీ మీ ముందుకి రాలేదు. మీలో దాగి ఉన్న శక్తిని, మీలో దాగి ఉన్న ఆలోచనలని మీరు అక్కడే ఆగిపోయి ఉండిపోయారని, మీలో ఉన్న శక్తిని మీకు గుర్తు చేయడానికి మాత్రమే నేను మీ ముందుకి ఈరోజు వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒకేసారి ఫెయిల్ అవ్వడంతోనే మనం చేసే పనిని ఆపేస్తాము. అలా ఆపేయకుండా మీరేం చేయాలనేది నేను ఇప్పుడు ఉదాహరణతో మీకు చెప్తానన్నమాట. అంటే మనం ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది. మనం పొద్దున లేవగానే మన మొబైల్ ఫోన్ తీసి ఫస్ట్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అయినా, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అయినా, యూట్యూబ్లో అయినా ఎవరైనా ఏమైనా స్టేటస్ పెట్టిరా అనేది చూస్తాం. ఇక ఎవరైనా సరే స్టేటస్లో మంచిగా ఏదైనా జాబ్ సాధించినట్టు కానీ, ఏదైనా పనులు సక్సెస్ అయినట్టు కానీ, ఎక్కడికైనా బయట దేశానికైనా వెళ్ళినట్టు కానీ, అక్కడెక్కడ ఫోటోలు దిగినట్టు మనం చూసుడుతోటి అబ్బా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడికి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇంట్లోనే ఉండిపోయినా అనే ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లోపల మొదలవుతుంది. అలాంటి టైంలో మరి నేను ఎందుకు ఇక్కడే ఉండిపోతున్నా, నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ప్రయత్నం చేస్తే నేను కూడా ఒక పనిలో సక్సెస్ అవుతా అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవ్వాలి. అలా రేజ్ అవుతే మీరు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి మీరు ఏదన్నా ఒక వర్క్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను 100% చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాన్ మాస్క్కైనా, రతన్ టాటా గారికైనా, మరియు మీ పక్కన ఉన్న స్నేహితుడికైనా, నీకైనా, నీ పక్కన ఉన్న కొలీగ్స్కైనా, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి 24 గంటల టైమే ఉంటుంది. అలాంటప్పుడు 24 గంటలలో వారెందుకు పనిచేసి వారెందుకు పైకి వస్తున్నారు, మనం ఎందుకు 24 గంటలను వినియోగించుకోవట్లేదు అనేదాన్ని ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరికి 24 గంటల టైం ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారికి అంత పేరు ఎట్లా వచ్చింది, నేనెందుకు నా గురించి ఎందుకు అందరు చెప్పుకోకూడదు, నేను కూడా ఒక మంచి వ్యక్తిగా నేను కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఆలోచన అనేది ప్రతి మనిషిలో మొదలవ్వాలి. అలాంటప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాం జీవితంలో. ప్రతి మనిషికి 24 గంటల టైమే ఉన్నప్పుడు మరి కొంతమంది ఎందుకే సక్సెస్ అవుతారు, మనం ఎందుకు సక్సెస్ కాము. కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు, కొంతమంది మాత్రమే వారి ఔన్నత్యాన్ని చాటుకుంటారు. మరి మనం ఎందుకు చాటుకోకూడదు అనేది ప్రతి ఒక్కరికి మైండ్లో మీ ఆలోచన అనేది మొదలై మీ ప్రయత్నాన్ని మొదలుపెట్టి మీ విజయానికి దగ్గర అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు అబ్దుల్ కలాం అని చెప్పాను కదా అండి, అబ్దుల్ కలాం గారు ఎవరితోనో పోటీ పడితే ఒక చరిత్రలో నిలిచిపోకపోదురు. అంటే మనం ఎదుటి వారితో పోటీ పడాలా, లేకపోతే మన పక్కన వాళ్ళతో పోటీ పడాలా, మన కొలీగ్స్తో పోటీ పడాలా, లేకపోతే మన ఫ్రెండ్స్తో పోటీ పడాలా, మన ఇంటి పక్క వాళ్ళతో పోటీ పడాలా, ఆ విధంగా ఉండకుండా మనకే పోటీ అనేది జరగాలి. అంటే మనం నిన్న ఒక పని చేసినాం, ఒక్క పని మనం చేసింది కరెక్టా లేకపోతే తప్ప అనేది మనమే ఆలోచించుకొని నిన్న చేసిన పని కంటే ఇంకొక పని ఎక్కువ చేయాలి,
ఇంకొక మెట్టు మనం ఎక్కేలాగా మనం ప్రయత్నం అనేది మొదలుపెట్టాలి. నేను మీ అందరినీ ఇప్పుడు ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే మంచి జీవితం గడపాలని ఉంటుంది. ఒక మంచి ఇల్లు, మంచి లగ్జరీ కారు, అనుభవించే అంత ఆస్తిపాస్తులు, ఎంత ఖర్చు చేసినా వెనుకాడకుండా డబ్బు ఖర్చు పెట్టాలనుకునే గుణాలు, ఇట్లా ప్రతి ఒక్కరికి లోపల మనిషి గుణం అనేది సహజంగా ఆశలతో మొదలవుతుంది. ఆశలు లేని జీవితం అనేది ఉండదు. కాకపోతే మనిషి ప్రయత్నంలోనే నేను గెలిచి డబ్బులు సంపాదించాలి, నేను గెలిచి నేను మొదటి ప్రయత్నంలోనే 2 ప్రయత్నంలోనే గెలిచి నేను లగ్జరీగా జీవితాన్ని అనుభవించాలని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ మనం గెలుపును ఎలా ఆస్వాదిస్తామో ఓటమిని కూడా అలా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి గెలుపు మాత్రమే కావాలి, ఓటమి అనేది వద్దు అనుకుంటారు. కాకపోతే రెండిటిని యాక్సెప్ట్ చేసినప్పుడే మనిషి అనేవారి ఆలోచన విధానం అనేది ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా తట్టుకునే గుణం అనేది అలవాటు పడుతుంది. మానసికంగా ఖచ్చితంగా అలవాటు పడుతుంది. ఏదైనా సరే ఒకేసారి మనం ఓడిపోయినప్పుడు కానీ మనం డిప్రెషన్కి లోన్ కాకుండా స్ట్రాంగ్గా ఉండే తత్వం అనేది అలవాటు పడుతుంది. మనం విజయం కావాలనుకుంటాం కానీ కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోము. మనకు రిజల్ట్ కావాలనుకుంటాం కానీ ప్రతిరోజు కూర్చొని మనం దాన్ని అలవాటు చేసుకోము. ప్రతిరోజు కూర్చొని నిరంతరంగా శ్రమిస్తేనే మనకు రిజల్ట్ అనేది అనుకూలంగా వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్ అనే రోడ్డు మీద మనం నడిస్తేనే సక్సెస్ అనే డెస్టినేషన్కి మనం చేరుకుంటాం. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఫెయిల్యూర్ అయినా సరే మనం చేసే ప్రయత్నాన్ని ఆపకుండా మన సక్సెస్ అనే డెస్టినేషన్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేరుకొని మంచి అవకాశాలు పొంది జీవితంలో మంచిగా జీవించాలని కోరుకుంటున్నాను. అంటే నెక్స్ట్ టాపిక్ మన భయాన్ని ఓవర్కమ్ చేయాలి. అంటే ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు మనం భయం లేకుండా ఫస్ట్ పనిని మొదలుపెట్టి దానికోసం కృషి చేయాలి. మొదలు పెట్టకముందే మన పక్కోళ్ళు ఏమనుకుంటారు, మన ఎదురుళ్ళు ఏమనుకుంటారు, నేను ఒకవేళ ఫెయిల్ అయితే మా ఇంట్లో ఏమంటారు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా ఇంటి వాళ్ళని చూసి పక్క వాళ్ళు హేళన చేస్తారు కావచ్చు అనే భయం మొదలవుతుంది. మనం ఫెయిల్ అయినంత మాత్రాన మన జీవితం అయిపోయినట్టు కాదు కదండి. ఖచ్చితంగా మనం ఫెయిల్ అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయట్లేదు కదా, మనం తప్పు చేసినప్పుడు భయపడాలి. కాకపోతే ఎవరైనా సరే జీవితంలో తప్పు చేయకుండా ఒక్కసారి ఒక తప్పు చేస్తే అసలు తప్పే చేయరు. అసలు ఫస్ట్ మన మైండ్లో ఏం స్టార్ట్ అవుతుందంటే ఒక పని చేసేటప్పుడు అసలు నేను పని చేయగలనా అనేది మైండ్లో స్టార్ట్ అవుతుంది ఆలోచన. కాకపోతే మన ఆలోచనను దాటి పని స్టార్ట్ చేసినప్పుడే ఒక పని చేసేటప్పుడు అసలు నేను పని చేయగలనా అనేది మైండ్లో స్టార్ట్ అవుతుంది ఆలోచన. కాకపోతే మన ఆలోచనను దాటి పని స్టార్ట్ చేసినప్పుడే మనం పని అనేది చేయగలుగుతాం. మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఏళ్ళు గడిచిపోతాయి కానీ మనం ఎలాంటి పని చేయలేము. మన జీవితంలో ఎలాంటి సక్సెస్ని కూడా మనం చూడలేము. కానీ సక్సెస్ అయ్యేవాడు ఫెయిల్యూర్ అనే పదాన్ని చూసి భయపడడు. సక్సెస్ కోసం నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి మనం ప్రయత్నం చేసినప్పుడు మొదటిసారి ఓడిపోయినా రెండోసారి ఓడిపోయినా ఆ ప్రయత్నంలో ఓడిపోతే మనం ఫెయిల్ అయితే మన జీవితం అక్కడితో ఆగిపోయినట్టు కాదు. ఒక్కసారి కాకపోతే 2 సార్లు కాకపోతే 1000 సార్లైనా 10,000 సార్లైనా మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నా దృష్టిలో ప్రయత్నం చేయని వాడే వేస్ట్ ఫెయిల్లో. ఫస్ట్ ఏదైనా సరే ఒక ప్రయత్నం అనేది మనిషి అనేటోడు స్టార్ట్ చేయాలి. ప్రయత్నం చేయకనే నాకేం సక్సెస్ వస్తలేదు, నాకేం డబ్బులు వస్తలేవు, నేనేం సంపాదించలేనని హితబోధ చేస్తుంటారు పక్క వాళ్ళకి. కాకపోతే ఫస్ట్ నువ్వు ప్రయత్నం అనేది చేసినాక ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఇంకా 10 సంవత్సరాలకైనా వీడు ప్రయత్నం చేసిండు అనేది మనిషికి తెలుస్తుంది. అంటే నువ్వు నిన్నెవడో ఏదో అన్నాడని అక్కడనే ఆగిపోవద్దు. నిన్ను మాటలు అన్నోళ్ళకి నువ్వు ఎదురు జవాబు పని చేసి చూపియాలి.
అప్పుడు నిన్ను మనిషి ఏ మనిషి అయినా అబ్బాయి పని చేసిండని నమ్ముతాడు. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో వివరణ ఇస్తానండి. ప్రపంచం మెచ్చిన గొప్ప సైంటిస్ట్ థామస్ ఎల్వా ఎడిసన్ లైట్ బల్బుని కనిపెట్టారు. ఆయన ఏమైనా ఒకటేసారి ఫస్ట్ ప్రయత్నంలోనే అతను సక్సెస్ అవ్వలేదండి. ఆయన ఒక 1000 సార్లు బల్బును కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆయన కనిపెట్టేటప్పుడు కూడా చాలామంది నువ్వు నువ్వు 1000 సార్లు ఫెయిల్ అయ్యావు కదా, 1000 సార్లు 1000 సార్లు ఫెయిల్ అయినావు, నువ్వు కనిపెట్టడం అవసరమా అంటే 1000 సార్లు ఫెయిల్ అవ్వడం వల్ల నాకేం తెలిసిందంటే నేను ఫెయిల్ అవ్వలేదు, 1000 విధాల బల్బుని ఎలా కనిపెట్టకూడదు అనేది నాకు తెలిసింది అని అతను తిరుగు సమాధానం ఇస్తాడనమాట. అంటే అట్లుంటుంది ఆటిట్యూడ్ పనిచేసినోనికి. కానీ అతను అంతమంది ఎన్నో మాటలు అన్నారని ఆయన అక్కడితోటి ఆగిపోలేదు. ఇప్పుడైనా మనం ఉంటున్న బల్బు మనం ఇంత వెలుగు కింద ఉంటున్నామంటే దానికి కారణం మాత్రం ఆయనే కదండి. ఆయన 1000 సార్లు ప్రయత్నించి ఓడిపోతే 1000 సార్ల తర్వాత ఆయన కనిపెట్టబట్టే మనం ఈరోజు మంచిగా ఇన్ని వెలుగుల మధ్య ఉండి మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మనం పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే ఒక మోటివేషనల్ వీడియో యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఏదైనా బుక్ చదివినప్పుడైనా మనం చదివిన వెంటనే దాన్ని అమలు చేయాలని ఆతృత కొద్దీ చూస్తాము. కాకపోతే ఇవాళ మనం ఒక వీడియో చూసి వెంటనే రేపు పొద్దున్నే నేను 5 గంటలకు లేచి రేపు 5 గంటల నుంచి 10 దాకా చదవాలి, తర్వాత మళ్ళీ 11 నుంచి మళ్ళీ 5 గంటల దాకా చదవాలి, అది రోజు ఒక 12 గంటలు చదువుతా అని ఆతృత కొద్దీ ఒక 2 రోజులు చదువుతారు. ఇక జిమ్ చేసేటోళ్ళు యోగా చేసేటోళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు మబ్బులు 5 గంటలకే అలారం పెట్టుకొని 5 గంటలకు లేచి 6 గంటల దాకా యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తారు. కాకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు చేయగానే 5 రోజుకు ఇది చేస్తే ఏం చేయకపోతే ఏంటి అని ఆయనతో బంద్ చేసి అలారం బంద్ చేసి పండుకుంటారు. దీన్ని అంటారు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం లేదని. మనము కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నువ్వు 5 గంటలకు 6కి లేచినా ఏం కాదు, కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలని కన్సిస్టెన్సీగా రోజు చేయాలి. రోజు 2 గంటలు చదివినా మంచిదే, రోజు 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. 2 గంటలు చదివినా మంచిదే, కానీ 2 గంటలు కూర్చొని దృష్టి పెట్టి మనకు టాపిక్ అనేది పూర్తిగా అర్థమై టాపిక్లకి ఏం క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసేటట్టు చదవాలి. ఓకేనా అండి? మనం ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ కారణం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, మీరు జీవితంలో సక్సెస్ అవ్వండి. ఫెయిల్యూర్ ఒక్కసారి రాగానే మనం కన్సిస్టెన్సీని మానేస్తాము. ఫెయిల్యూర్ వచ్చినా కానీ మనం ఇంతకు ముందుకు ఫెయిల్ అయ్యే ముందు వరకు ఎట్లయితే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేసి మనం చదివి ఎక్సర్సైజ్ చేసి మనం ఫలితం దేనికోసం ప్రయత్నిస్తున్నామో అదే కన్సిస్టెన్సీని ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ సక్సెస్ వచ్చే వరకు మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. నేను ఇప్పుడు కన్సిస్టెన్సీగా పనిచేసి మనం ఒక స్ట్రక్చర్ రూపంలో చూసిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు జస్ట్ ఓన్లీ భూమి మాత్రమే ఉంటుంది, కానీ మన ఇల్లు ఒక రూపంలో కనబడడానికి మనం ఒక 1 year కష్టపడితే కానీ ఇల్లు అనేది మన చేతికి రాదు. అంటే ముగ్గు వేయంగానే మన ఇల్లు అనేది అయిపోదు కదండి. దాన్ని ఫస్ట్ ముగ్గు పోసిన తర్వాత పిల్లర్స్ తర్వాత బేస్మెంట్ అయిపోయిన తర్వాత దర్వాజా, తర్వాత గోడలు లేపుడు, తర్వాత స్లాబ్ పోసుడు, తర్వాత పలస్తర్ వేసుడు, పలస్తర్ అయిపోయిన తర్వాత లప్పం, పెయింట్, మార్బులు, గేట్, గోడలు అన్నీ కావడానికి ఒక 1 year పడుతుంది కదండి. మనం ఇల్లుని కన్సిస్టెన్సీ కొద్దీ ఎట్లయితే కట్టుకుంటూ వస్తామో అదేవిధంగా మన జీవితాన్ని నిర్మించుకోవడానికి కూడా కన్సిస్టెన్సీ అనేది అంత ముఖ్యమండి. మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఖచ్చితంగా మనం ఇల్లునైతే ఎలా నిర్మించుకున్నామో టాప్ టు బాటమ్, అలాగే మన జీవితాన్ని కూడా మనకి ఏం తెలియని విషయమైనా సరే మనం ఫ్రమ్ స్క్రాచ్ నుండి మొదలు పెడితే ఖచ్చితంగా ఒక్క 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకైనా దాని ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది.
మిత్రులారా గమనించండి, మీ గురించి లోకం ఏమనుకుంటుంది అనేది మీకు అనవసరం. మీ క్యారెక్టర్ గురించి ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జీవితం బాధ్యత మీది. ఎవరు ఏమనుకుంటున్నారు అని మీరు పని చేయడం ఆపేయకూడదు. నా దగ్గర డబ్బులు లేవు, నాకు అందం లేదు, నాకు తెలివి లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు అని అనుకుంటే మీ జీవితాన్ని మీరే మోసం చేసుకున్నట్టు. కాబట్టి మీ జీవితాన్ని మీరే మోసం చేసుకోకుండా అవన్నీ అందం, డబ్బు, తెలివి, ఎవరి సపోర్ట్ లేకపోవడం అనేవి అవి సాకులు మాత్రమే. సాకులన్నిటిని వదిలేయండి. మీరు ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. రోజు నుండే మీరు పని చేయడం మొదలుపెట్టండి. రేపు అనే పదాన్ని డిక్షనరీలో నుండి తీసేసి ఇప్పటి నుండే పని మొదలు పెడతాను అనే పదాన్ని మీ డిక్షనరీలో ఉంచుకొని మీ పనిని ఈ క్షణం నుండి స్టార్ట్ చేయండి. గెలుపు రావాలి అంటే టైం పడుతుంది. ఫస్ట్ మన పైన మనకు నమ్మకం ఉండి మన పనిని మనం స్టార్ట్ చేసినప్పుడు గెలుపు ఈరోజు కాకపోతే రేపైనా మన జీవితంలో వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక పనిని మొదలుపెట్టినప్పుడు మన తల్లిదండ్రులను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారు పాత బట్టలు వేసుకొని మనకు కొత్త బట్టలు కొనిస్తారు. మన కోసం వారు ఒక పూట పస్తులుండైనా మనకు కడుపు నిండా అన్నం పెడతారు. కష్టపడి అప్పులు చేసి మనల్ని చదివిస్తారు. కాబట్టి వారు మన కోసం చేసిన త్యాగాలన్నింటినీ గుర్తుంచుకొని మనం ఒక గొప్ప స్థాయిలో ఉంటే చూడాలని వారు ఆశపడుతూ ఉంటారు. కాబట్టి వారి ఆశలను కూడా మనం మైండ్లో ఉంచుకొని మన తల్లిదండ్రుల ఆశయాలను కూడా నెరవేర్చి మనం జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలి. దానికోసం మనం నిరంతరంగా కృషి చేయాలి. మీరు మొబైల్లో రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల ఆశల్ని కూడా ఆవిరి చేయకండి. మీరు ఇప్పటి నుండి ఈ క్షణం నుండే మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని స్టార్ట్ చేసి మీరు పనిని మొదలుపెట్టి మీరు పనిలో సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. లోకం ఏమనుకుంటున్నారు అనేది మీకు అనవసరం. ఎవరు ఏం చెప్పినా దాన్ని ఇగ్నోర్ చేయండి. ఏదైనా సరే ఒక విషయాన్ని విన్నా కానీ వినట్టు ఉండాలి. ఒక చెవి నుండి విని ఒక చెవి నుండి వదిలిపెట్టాలి. ఎవరు ఏమన్నా దాన్ని పట్టించుకోవద్దు. ఫస్ట్ మీరు పాస్ట్లో ఎలా ఉన్నా పర్లేదు, మీరు పాస్ట్లో ఎలాంటి తప్పులు చేసినా పర్లేదు, మీ ఫ్యూచర్ మీరు ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో డబ్బులు లేకుండా పర్లేదు, మీరు చదువులో పూరా అయినా పర్లేదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మీ జీవితం గోల్ పైన దృష్టి పెట్టి మీ జీవితం గోల్ని రీచ్ అవ్వడం మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, లోకం నిన్ను చూసి నవ్వినప్పుడు కోపం తెచ్చుకోకు. నీ విజయంతోనే నిన్ను చూసి నవ్విన వారి నోరు మోయించు. ధన్యవాదాలండి. జై హింద్, జై భారత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మోనికా స్పార్క్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.